ఎస్ ట్రేడర్స్, ఫ్రైడే మ్యాజిక్ క్యాండిల్ ప్రకారం ఒకసారి చూడండి. మన క్యాచ్ అండ్ రీడ్ ట్రేడింగ్ టూల్స్లో ఫ్రైడే క్యాండిల్, ఎవ్రీ ఫ్రైడే క్యాండిల్ ఒక మ్యాజిక్ని క్రియేట్ చేస్తుందని చెప్పుకుంటున్నాం. అదే రకంగా ఈ ఫ్రైడే క్యాండిల్ ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో దీన్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చిందో, ఎప్పుడైతే మరొక ఫ్రైడే క్యాండిల్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఆ తర్వాత ఎక్కడ ఫ్రైడే క్యాండిల్ లేదు. ఈ లోపల దీని కిందికి వచ్చినా కొద్దిగా మనకు మార్కెట్ దీని కింద చూడాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దీని కింద ఫ్రైడే క్యాండిల్ లేదు. ఈ ఫ్రైడే క్యాండిల్ ఏదైతే ఉందో ఇప్పుడు అంటే జూన్ 12 ఫ్రైడే క్యాండిల్ హై లోపలికి ఒకవేళ అగ్రెసివ్గా లోపలికి వస్తే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ దీని ఓపెనింగ్ ప్రైస్ అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది. ఈరోజు ఒకవేళ ఈ క్యాండిల్ లోపల వస్తుందా లేదా పైనుంచి ఇక్కడనే రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్తుందా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే మాత్రం దీనిపైన ఓపెన్ అయ్యి ఇక్కడనే సస్టైన్ కావాలి. మళ్ళీ పైన ఇది రెసిస్టెన్స్గా క్రియేట్ అవుతుంది. అప్పుడు ఈ పాయింట్ అక్కడి నుంచి రెసిస్టెన్స్ నుంచి డౌన్ వస్తే ఒకవేళ మండే కూడా గ్యాప్ డౌన్ కావాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ మళ్ళీ సపోర్ట్స్ ఎక్కడ చూసుకోవాలి? ఈ ఫ్రైడే లోపల చూసుకోవాలి. ఈ ఫ్రైడే లోపల ఎక్కడెక్కడ సపోర్ట్స్ ఉన్నాయో అవి దాటుకుంటూ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మనకు నెక్స్ట్ సపోర్టు 23,489 అవుతుంది. ఒకవేళ దీని లోపల అంటే ఈ ఫ్రైడే హై లోపల సస్టైన్ అవుతుందా కాదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఈ రోజు వరకు. ఓకే, ఈరోజు మెయిన్ సపోర్ట్ వచ్చి ఎక్కడ తీసుకుంటుంది? ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ ఐ పైన కావాలి, లేదంటే ఈ ఐ లోపల ఉన్న సపోర్ట్ని తీసుకొని బౌన్స్ అప్ సైడ్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి రావాలి. కింద ఎక్కడి వరకు రావాలి? ఉన్న మిగతా సపోర్ట్స్ని బ్రేక్ చేస్తూ కిందికి రావాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్ సపోర్ట్ ఇది 23,404. దీనిపైన ఉన్న సపోర్ట్స్ని తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అప్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేయండి. దీని ప్రకారంగా మనం ఎవ్రీడే వీడియోస్ చేసుకుంటున్నాం. మెయిన్ ఫిబొనాసీ లెవెల్స్, మెయిన్ ఇయర్లీ లెవెల్స్ ప్రకారం, మంత్లీ లెవెల్స్ ప్రకారం అండ్ 3 మినిట్స్లో డైలీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకొని ట్రేడ్ చేస్తున్నాం. అది గమనించిన వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన వాళ్ళు ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నిన్న మొన్నటి 3 మినిట్స్ సపోర్ట్స్ ప్రకారం ఈరోజు ట్రేడ్ ఉంటుంది అన్నమాట. అది మీరు పాత వీడియోలు చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఓకే.